అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐట్యూసీ డిమాండ్ చేసింది. పార్వతీపురంలో ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. సమాన వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ, వైద్య సౌకర్యాలు, బస్ పాస్, గుర్తింపు కార్డులు, నేరుగా జీతాల చెల్లింపు వంటి డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే జూలై 27న చెలో విజయవాడ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఏఐటీసీ పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో పనిచేసే అవుట్సోర్సింగ్ వర్కర్స్ 8,000 మంది ఉన్నారు. 8,000 మందికి కూడా ఈరోజు అరాకొరా జీతంతో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేసుకుంటూ ప్రభుత్వం వాళ్ళకి మరీ దారుణంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు నీటి బుడగలు లాంటి వాళ్ళ ఉద్యోగాలని ప్రతిరోజు కూడా కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తూ ప్రశ్నిస్తే ఉద్యోగాలు తీసేస్తాము, లేకుంటే వాళ్ళకి జీతాలు పెంచమన్నా కూడా ఉద్యోగాలు తీస్తాం, టైంకి జీతాలు వేయమన్నా కూడా బెదిరింపులు. ఈరోజు కార్యక్రమం రాష్ట్ర ఏఐటీసీ యూనియన్ ఈరోజు పిలుపునిచ్చిన దానికి మేము ఎస్పీ గారికి కూడా ఈరోజు పర్మిషన్ కూడా పెట్టాము. పర్మిషన్ పెట్టకుండా మేము ఈరోజు రోడ్డు మీదకి రాలేదు. దానికి కూడా అక్కడ వ్యవస్థ ఎంత దారుణంగా వ్యవహరిస్తుందంటే మా వర్కర్స్ పట్ల, అక్కడ వాళ్ళని మీరు కార్యక్రమానికి వెళ్తే, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే, బయటికి వెళ్తే కనుక మీరు యూనియన్ అంటే కనుక మీ ఉద్యోగాలు తీసేస్తామని చెప్పేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆ ఆర్టీసీ హాస్పిటల్స్లో వాళ్ళకి కూడా వైద్య సదుపాయాలు కల్పించాలి. అలాగే పిఎఫ్, ఈఎస్ వరకు కూడా మా ఉద్యమం అయితే ఆగదు. మా వర్కర్స్ ఐక్యత ఎప్పటికీ కూడా అలాగే ఉంటుంది. మీరు ఎంత అనగదు